హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ మజ్ను. మిస్టర్ మజ్ను గుర్తులేదు కాదా? వేసేసాడు, బాగా వేసేసాడు. అసలు ఎవరు సపోర్ట్ ప్రకాష్ నువ్వు అంటే కుకింగ్ అంటే నా రెసిపీ అంటే నా ఛానల్లో చేస్తాను కుకింగ్ వీడియో. ఓకే ఓకే చాలా రోజులతో నా ఛానల్లో కుకింగ్ వీడియో చేస్తున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ మజ్ను. ఎస్, అయన్నొద్దు, పాయింట్కి రా. సో ఈరోజు ఏం చేస్తున్నాం అంటే తవా ఫిష్ ఫ్రై. అయ్యో ఎన్నాళ్ళయిందో నోట్ల జల వచ్చిందయ్యా. తవా ఫిష్ ఫ్రై. తవా ఫిష్ ఫ్రై చేస్తున్నాము. దానికోసం బోన్లెస్ ఫిష్ తీసుకున్నాము. సో ఫస్ట్గా ముందుగా నేరుగా ఫిష్ని ఇలా కట్ చేసుకున్నాం. బోన్లెస్ పీసెస్ కదా, ఇలా 3 పీసెస్ కట్ చేసుకున్నాం. బలం బలం ఉపయోగించాలి కట్ చేసేటప్పుడు. అవునా? వాట్ an intelligent boy, so sweet. 2 హాఫ్లు చేసి దాన్ని మళ్ళీ 3 హాఫ్లు చేయాలి. వెరీ సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. అయ్యో అయ్యో అయ్యయ్యో అందరూ అడుగుతున్నారు కామెంట్స్లో కింద, ఎప్పుడన్నా నీ వీడియో ఎప్పుడైనా అడుగుతున్నారు కదా. నాకు తెలిసి నేను అడగట్లేదు, బట్ ఆయన చెప్తున్నాం. బిన్నే ఒప్పేసుకుంటావేంద్రా నువ్వా? ఇప్పుడు వచ్చేస్తుందండి ఈ వీడియోతో. మళ్ళీ వీఆర్ బ్యాక్. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. సో ముందుగా ఫిష్ని ఇట్లా మొత్తం అన్ని పీసెస్ కట్ చేసుకొని దాంతో ఇప్పుడు మసాలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మసాలా మిక్స్ చేసుకున్నాము. టేస్ట్ కావాలంటే ఏమేమి వేస్తున్నామో తెలుసుకోవాలి కదా, తెలుసుకున్నాం. ఏంటి మమ్మీ ఎవడీడు? సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఏం లేదు. ప్రకాష్ ఆయిల్ తీసుకున్నాడు. ఆయిల్ ఏం అవసరం లేదు, అవసరం లేదా? ఓకే, అంతా రా. ఫస్ట్ ఏం చేయాలి? జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ కారం తగిన 1.5 టేబుల్ స్పూన్. పసుపు కొంచెం. జింజర్ క్యాప్ తీసుకొని వచ్చి కారం వేస్తే ఇట్లా ఉంటుంది. బాయ్ బేబీ వచ్చాడు రా, బావాడు వచ్చాడు రా. నెక్స్ట్ గా పసుపు. మా రౌడీ వచ్చాడు, మా రౌడీ. హాయ్ చెప్పోలకి. హాయ్ మిస్టర్ మజ్ను. మిస్టర్ మజ్ను అంటే అది చెప్పురా. మిస్టర్ మజ్ను అని చెప్పురా. మజ్ను. మజ్ను. మిస్టర్ చెప్పు. మిస్టర్ మజ్ను. మిస్టర్ మజ్ను. నెక్స్ట్ సాల్ట్ తగినంత. మన వీడియోలో ఒక్కటి తక్కువైంది మంజన్న. ఏంటి ప్రకాష్? ఎక్స్పెక్ట్ చెయ్యి. ఏంటి? నీకు ఇంకా నీకు లోటు కనపడట్లేదా? ఏం లేదే. ఏం లేదా? ఓకే, లోటు త్వరలో ఫిల్ అవబోతుంది. సో నెక్స్ట్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. మొత్తం ఫుల్ లెమన్, 1 లెమన్ గ్లాస్. ఆ లోటు ఎందుకో అనుకున్నా లాస్ట్ చూసా పిల్లగానే ప్రత్యక్షమైంది. ఇప్పుడే అంటున్నా ఏదో లోటు అయింది, ఒకటి తగ్గింది అని. ఒకటి తగ్గలేదు, నేను లేకపోతే అసలు ఏమీ లేదు. అది నిజమే. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? అది నిజమే, ఆయన అన్న కూడా అనట్లేదు. లాస్ట్ అవును లాస్ట్. ఇప్పుడు నా నోటితో చూపించి చూసా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చూసావా? వదిన ఏం చేస్తున్నావు తెలుసా? ఫిష్ కనపడుతుంది. అది ఏంటి రెసిపీ? ఏంటి? లెమన్ తీసుకో. అండ్ పాండుగో ఏంట్రా పులుపు అనిపించట్లేదా? కొరకు లెమన్ చెప్పు. ఏంటిది? లెమన్. అలా తినాలా? పొట్టుకో. ఇంతకీ ఏం చేస్తున్నారు? తవా ఫిష్ ఫ్రై. తవ్వాలా? తవ్వాలి. సరిపోయారు ఇద్దరును. తినేటప్పుడు తవ్వుకోవాలి. అల్లం తవ్వుకుంటేనే బయటకు వస్తుంది కదా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇది కొత్తగా ఉన్నాను. బేసిక్ ఇది ఏంటంటే తెలుసా? అవును, నిన్న కొరియర్ వచ్చిన ఇవే కదా. ఎస్, ఈరోజు ఓపెన్ చేసాం. ఇదేం కదా. లాస్ట్ దోశ వేసుకోవచ్చు, చపాతీలు కాల్చుకోవచ్చు, పరాటాలు వేసుకోవచ్చు, ఫిష్ కాల్చుకోవచ్చు. ఇప్పుడు ఫిష్ చేస్తున్నారా? సో తవా ఫిష్ ఇప్పుడు దీని మీద అన్నమాట. ఇది ఇంట్లో దోశ వేసుకోవచ్చు, బట్ చూపించడానికి బెటర్ అసలు యాక్చువల్ గా. ఓకే ఓకే, చూడు ఎంత సాఫ్ట్ గా ఉందో. ఇది ఆల్రెడీ ఏదో చేసినట్టున్నావు. ఇది దోశ ఇందాక బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఓకే, ట్రై చేసావు. ట్రై చేసాను. నిన్ననే వచ్చాయి ఇవి ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ అన్నమాట.
సో బేసిక్గా ఇప్పుడు మనము ఎక్కువ నాన్ స్టిక్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా. ఇంతకు ముందు అయితే కుండలో ఇలాగ కాస్ట్ ఐరన్లో చేసేవాళ్ళం. సో ఐరన్లో కుక్ చేస్తే ఏదైనా కూడా హెల్దీ అనమాట. బట్ మనకేంటంటే ఇంత వెయిట్ ఉంటాయి కదా, సో దానివల్ల మనం వాడడం. నాన్ స్టిక్ ఏంటి అని అంటే ఈజీ అయిపోతుంది కాబట్టి అవి ఎక్కువ వాడడం అలవాటు చేసుకున్నాము. కాకపోతే హెల్త్ వైజ్ దిస్ ఇస్ బెస్ట్ కాబట్టి సో మళ్ళీ పాతకాలం అంటే అవి వాడాలి అని చెప్పేసి ఇంట్లో ఒకేసారి అన్నీ నేను చేంజ్ చేయట్లేదు. మెల్లిమెల్లిగా ప్లాస్టిక్ నుంచి గ్లాస్కి ఎలాగా అయితే మెల్లిమెల్లిగా చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు కూడా మీరు చూస్తే ప్లాస్టిక్ కూడా ఉంది, బట్ స్టిల్ కొంచెం కొంచెం ఒకేసారి అవ్వదు. అంటే మన చుట్టూ అందరినీ చేంజ్ చేయడం అంటే అవ్వదు. ఇప్పుడు నేను గ్లాసే వాడాలంటాను, మా మమ్మీ ప్లాస్టిక్ కూడా అరే వచ్చింది కదా ఎందుకు పడేయడం, ఇవి కూడా వాడేద్దామని వాడేస్తూ ఉంటారు అనమాట. సో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అవి పాసిబుల్ అవ్వవు. బట్ వాళ్ళకు కూడా హెల్త్ వైజ్ ఇది మంచిది ఇది కాదు అని చెప్తూ ఉంటే వాళ్ళు కూడా మారుతూ ఉన్నారు. సో అందుకని మేము కాస్ట్ ఐరన్కి మెల్లిమెల్లిగా మారుతూ ఉన్నాము. సో నిజంగా ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి, సో ట్రై చేయండి. తెలుసా, ఎవరైతే ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకో ఇంట్లో కుక్ చేస్తే బాడీలో ఐరన్ అందుతుంది బేసిక్గా. అవునా? ఐ డోంట్ నో దట్. అవునా సార్, ఐరన్ వెల్స్ కుక్ చేస్తే నీ బాడీకి ఐరన్ అంత చాలా మంచిది హెల్త్. అచ్చా, సో ఇలాంటివన్నీ ఉన్నాయంటే మంచిది కదా. సో ఇది కాకుండా అప్పుడు వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ లాంటి ఏమి ఉండే కదా. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ, వైటమిన్ డెఫిషియన్సీ ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇది గుంత పొంగనాలు వేసుకోవడానికి, గుంత పొంగనాలు వేయడానికి ఒకసారి నేను మున్ను కోసం వేసాను అనమాట. అప్పుడు నాన్ స్టిక్లో చేశాను. నాన్ స్టిక్లో చేస్తే ఏంటంటే త్వరగా అయిపోతుంది. బట్ అప్పుడు చేస్తూ ఉంటే పిల్లలకి హెల్దీ కాదు అని చెప్పి మా వారు ఇది కూడా ఆర్డర్ పెట్టాడు. ఎంత వెయిట్ ఉందో తెలుసా ఇది. అమ్మా, అరే ఇండస్ వ్యాలీలో నేను కుక్కర్లు కూడా ఆర్డర్ చేయమని చెప్పిన. స్టీల్ కుక్కర్లు కూడా ఉన్నాయి, అవి కూడా ఆర్డర్ చేస్తా, వస్తాయి, అవి కూడా వస్తాయి. ఓకే ఓకే. సో కుక్కర్లు కావాలి మెయిన్ గా. ఈ తవా ఫిష్లు ఇవి నా వల్ల కాదు. కుక్కర్ కూడా మా ఇంట్లో కొంచెం చేంజ్ చేస్తాం, అల్యూమినియం నుంచి స్టీల్ కి మారుతున్నాము. సో అట్లా మీరు కూడా మాలాగా కాస్ట్ ఐరన్లోకి మారాలి అంటే కొంచెం పాతకాలంలోకి రావాలి అని అంటే ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ ట్రై చేయండి. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, ఆ కూపన్ కోడ్ కనుక యూస్ చేస్తే యుల్ గెట్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్ లింక్స్ మెన్షన్ చేస్తాను, మేము ప్రోడక్ట్స్ చూపించాను కూడా, గో చెక్ ఇట్ అవుట్. ఎస్. సో ఇంక చేద్దాం బుజ్జి, ఎలా చేస్తారు? ఏం ఫిష్ ఇది? ఇది తిలాపియా ఫిష్ లాస్. తిలాపియా ఫిష్. మీరు ఏదేదో కొత్త కొత్త పేర్లు చెప్తారా? బోన్లెస్ ఫిష్. బోన్లెస్ ఫిష్ అలా చెప్పొచ్చు. అపోలో ఫిష్ అనుకున్నారు. అపోలో ఫిష్, అపోలో ఫిష్ అంటారు, తిలాపియా ఫిష్ అని అంటారు, బోన్లెస్ ఫిష్ లాస్. బేసిక్ బోన్లెస్ ఫిష్ అంతే ఏంది. మరి తిలాపియా అని ఎందుకు చెప్పావు స్టార్టింగ్? వద్దక్క, భయమేస్తుంది అక్క, చూడకక్క. స్టార్టింగ్ చెప్పు, ఎందుకు చెప్పావు తిలాపియా? తిలాపియా అపోలో ఫిష్ అండి. ఓకే, అపోలో ఫిష్. ఓకే. సరే, ఇందులో ఏమేస్తారు మసాలా? ఏంటి బేసిక్ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్. బేసిక్కే వేసుకుంటున్నారు, ఫిషే వేరు. ఫిష్ అంతే బేసిక్. సరే, రెసిపీ చూద్దాం ఏ మాత్రం ఉంటుందో. ఫాస్ట్గా చేయి. ఫాస్ట్గా చేసేస్తాం. ఓకే. సో మసాలా రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఫిష్ ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసి కాసేపు అలాగే వదిలిపెట్టాలి, అంటే మ్యారినేట్ చేయాలి. బాగా మసాజ్ చేయాలండి మసాలాతో ఫిష్ని. బాగా ఎంత మసాజ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఫిష్కి మసాజ్ అంటే ఇష్టం. మసాజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒకవేళ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మసాలా గురించి ఇప్పుడు చేప చేసేటప్పుడు तू समझा? हाँ नहीं तू समझा नहीं. ఆబ్వియస్లీ చేపలు టేస్ట్ మసాలా పెట్టాలి కదా. సో లెమన్ వేస్తే ఫిష్కి ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకే ఒక లెమన్, ఫుల్ లెమన్ యాడ్ చేసేసాము. చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది. తవా ఫిష్ త్వరగా కంప్లీట్ చేస్తే లేదు, ఫిష్ మనం వెయిట్ చేయాలి. మంచిగా ఈ ఫిష్లోకి మంచిగా ఉప్పుగా బాగా లోపలికి వెళ్తే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో అందుకే ఇప్పుడు బాగా మిక్స్ చేసాం కదా, ఇప్పుడు దాన్ని ఇలా కాసేపు ఒక 2 hours వదిలిపెట్టాలి, లేదా ఫ్రిడ్జ్లో పెట్టచ్చు. మీరు 2 hours ఫ్రిడ్జ్లో కానీ పెట్టామనుకో కొంచెం త్వరగా అన్ని మసాలాలన్నీ దాంట్లో ఇముడుతాయి. లేదు అంటే ఒక 1 hour బయట పెట్టచ్చు, మీ ఇష్టము. బట్ నేనైతే ప్రస్తుతానికి ఒక 1/2 hour బయట పెడతా, దాంతో కుక్ చేస్తాను. టైం లేదు, తింటారు పిల్లలు, ఆకలిస్తుంది, తింటారంట. నేనే అండి పిల్లోండి. ఏంటా లుక్, ఇలాంటి లుక్లు చాలా చూసాం. వాళ్ళ కింద ఒరే పీపీ. ఓకే. సో ఇప్పుడు కాసేపు యాడ్ చేద్దాం, వెయిట్ ఫర్ 5 minutes. మ్యారినేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఉంది కదా, ఈ ప్యాన్ని కొంచెం ఫస్ట్ వేడి చేసుకోవాలి. ఇది ఐరన్ క్యాస్ట్ టైం పడుతుంది వేడవడానికి, ప్రీ హీట్ చేసుకోవాలి. ఇవేంటంటే త్వరగా వేడెక్కవు, స్లోగా వేడెక్కుతాయి, బట్ చల్లారడం కూడా చాలా లేట్గా చల్లారుతాయి అన్నమాట. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ క్యాస్ట్ ఐరన్. అండ్ ఫుడ్ కూడా మీకు త్వరగా కోతుంది, మంచిగా కోతుంది, ఈవెన్ కోతుంది మొత్తం ఫుడ్. అంటే లోపల పచ్చిగా ఉండము, లేదంటే సగం కుక్కోవడం అలా ఉండదు.
మొత్తం కుక్ అవుతుంది. బికాస్ ఆఫ్ థిక్నెస్. బిగినెస్ మిస్టేక్. కొంచెం ప్రీ హీట్ అయ్యాక నేను ఆయిల్ స్ప్రెడ్ చేస్తాను, కొంచెం హీట్ అవ్వని. సో ప్యాన్ వేడైపోయింది, కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఒక 40 minutes అయిపోయింది మ్యారినేషన్. ఇప్పుడు మనం ప్యాన్లోకి వేసుకుందాం. అందులో మంచిగా అలా రోస్ట్ చేసుకొని స్లోగా మీడియం ఫ్లేమ్లో వాసనకే చెప్పు చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక ఫ్లిప్ చేసి ఇంకా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని సైడ్కి ఆనియన్స్ లెమన్ పెట్టుకుంటే బాగుంటుంది. ఈ టోర్ ఏదో డిఫరెంట్గా ఉంది. అది ఆనియన్ లెమనే అనుకున్నా. చూద్దాం సైడ్కి ఏం పెట్టుకొని తింటాడో ఏంటో. బాగా ఉడికిపోయింది సార్. ఎస్, ఇంకా బాగా స్మూత్గా తయారైంది. మసాలా ఘాటు బాగుంది. ఇట్లా తవా ఫిష్ ఫ్రై అంటే మినిమం ఆ మాత్రం లేకుండా ఐరన్ క్యాస్ట్ అయినా కూడా ప్యాన్ అంటుకోవట్లే ఎక్కడ, బట్ బాగుంది. బాగా ఈజీగా అసలు హ్యాపీగా ఇలాంటివి వాడుకుంటే అందరం హెల్తీగా హ్యాపీగా కూడా ఉండొచ్చు. బాగుంది బాగుందన్నా. సో ఇట్స్ సర్వింగ్ టైం నౌ, సారీ ప్లేటింగ్ టైం. తర్వాత సర్వింగ్ వెళ్ళే టెన్షన్ పడకు. తర్వాత ఈటింగ్. వదిన కూడా చాలా ఆకలితో అండ్ వెయిట్ చేస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారో ఏమవుతుందో ఏంటో అని. తీసుకొని వెళ్ళి టేస్ట్ చూపించి టేస్ట్ ఎలా ఉందో రివ్యూ వదిన అడిగి తెలుసుకుందాం. విడిపోతున్నాయి. కమింగ్ కమింగ్ కమింగ్. ఎస్, ఏంటిదన్నా ఇది? ఫిష్. ఫిష్ చెప్పు. ఫిష్ కాదు, ఫిష్. ఎస్, సూపర్. మంచిగా అనుకుంటూ ఉన్నాం. ఏంటి అప్పుడే అయిపోయినాయి కూడానా? ఏంటి అదే అనుకోండి, ఇల్లంతా పొగ పెట్టేశారు. వాసన దగ్గు అందరికి. లాస్ట్ అది మసాలా స్మెల్. మసాలా స్మెల్ కాదు, అందరికి ముక్కులోకి వెళ్తుంది వాసన. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ముందు వేసుకోలేదా? ఓకే మును మున్ను ఫస్ట్ మా మున్ను కూడా బాగుందా? 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 యమ్మీ. అసలు మీ రివ్యూ కోసం వీడికి పెట్టకు. కారం ఉంది కదా? కారం చాలా ఉంది. ఏంటి నిజం చెప్పి ఎవరి కోసం చేసావు? నీకోసం సార్. దీంతో పాటు సైడ్ ఏమైనా పెట్టుకున్నావా? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. నువ్వు సైడ్ నా పక్కన చాలు. చూసారు కదా ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నార్మల్. లేదు, ఇంత కారం వేసుకున్నాడంటే సైడ్ ఏదో. నువ్వు ఉన్నావా సార్? మంచి ఫుల్ కిక్. ఫుల్ కిక్స్ చాలు. ఎవరన్నా చూస్తే ఒకటి బాగుంది. పెట్రా, ఆయన తినడంలోనే బిజీగా ఉన్నాడు. లోపలికి కారం లేని పెట్టండి. వేడి కారం మంచి తింటాడు. చిన్ని పాదాలని ఫిష్ యూ లైక్ ఇట్ బెటర్. మా వాడు ఫిష్ తింటాడు మంచిగా. కారం తక్కువ వేయండి నెక్స్ట్ టైం నుంచి. ఇంకో ఫిష్ కూడా ఉంది వాడి కోసం. కారం తక్కువ సూపర్. సపరేట్గా కలిపి పెట్టాం. సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. లోపల అయితే కారం లేదు కాబట్టి వీడు కూడా తింటాడు. అది బోన్లెస్సే కదా. బోన్లెస్. ఇంకా ఎక్కువసేపు మ్యారినేట్ చేసామనుకో మసాలా బాగా లోపల వెళ్తారు. ఉప్పు కారాన్ని బాగా పడతాయి ముక్కకి. పడిపోయి మనం తర్వాత సర్వ్ చేసుకొని తిందాం. సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. కింద బాగుంటే బాగుంది అని కమెంట్స్ చేయండి.
ఒక 50 మంది బాగుంది అని కమెంట్స్ చేస్తేనే మంజు నేను వీడియో చేయనిస్తా. దేవుడు ఉన్నారా? లేకపోతే వద్దు. మంజు ఛానల్ 50 కదా ఫస్ట్ 5 ఏంటి పేరు కమెంట్సా? లాస్ట్ ఏంటిది మాకేంటిది అంటున్నాను. నా ఛానల్లో పెయిడ్ ఆప్షన్ ఉండదు. ఓకే ఏమో ఈ మధ్య యూట్యూబ్ ఏవి పెయిడ్ వ్యూస్ ఏవి పెయిడ్ కమెంట్స్ ఏం అర్థం కావట్లేదు. సో అది తవా ఫిష్ ఫ్రై డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. ఒకవేళ మీరు ఈ ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ మెన్షన్ చేస్తాను. గో చెక్ ఇట్ అవుట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టర్ మజ్ను. చెప్పురా మిస్టర్ మజ్ను అని. మిస్టర్ మజ్ను ఉంది ఒక ఛానల్ మిస్టర్ మజ్ను చేసుకోండి.